ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం అందశ్రీ గారి గురించి తెలుసుకుందాం. అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని మనకు అందించారు. అదేవిధంగా మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ప్రాపంచీకరణ నేపథ్యంలో పతనమవుతున్నటువంటి మానవ విలువలను గురించి హెచ్చరిస్తూ రాసిన పాట అది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జై బోలో తెలంగాణ ఘలగర్జనల జడివానా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా అంటూ ఉద్రేకపూర్వకమైనటువంటి పాటను రాశాడు. అదేదా పల్లె నీకు వందనాలమ్ము నన్ను గన్న తల్లి నీకు వందనాలమ్ము అంటూ ఒక ప్రకృతి కవిగా పల్లెను అభిమానిస్తూ పాట రాశాడు. కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అంటూ గ్రామీణ దేవతల యొక్క నేపథ్యాన్ని వివరిస్తూ మరో పాట రాశాడు. ఇలా ఎన్నో సినిమాలకు పాటలు రాశాడు. అటువంటి అందశ్రీ గారి ఇటీవలే మరణించాడు. చిన్నతనం లోపల ఒక అనాథగా పెరిగి పశువుల కాపరిగా కష్టాలు అనుభవించి తాపీ మేస్త్రిగా జీవన ప్రయాణాన్ని కొనసాగించి చివరికి ఒక గొప్ప కవిగా ఎదిగినటువంటి అందశ్రీ గారు మరణించడం తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా వారి అభిమానులకు మనందరికి చాలా బాధాకరం. అటువంటి వ్యక్తి గురించి మనం ఇప్పుడు పోటీ పరీక్షలకు కానీ లేదంటే అందశ్రీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అందశ్రీ గారు ముఖ్యంగా 1961 జూలై 18వ తారీఖు నాడు జన్మించాడు. ఆయన జన్మస్థలం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామం. ఆయనకు చిన్నతనంలో పశువుల కాపరిగా ఉండి ఎన్నో కష్టాలు అనుభవించి తర్వాత శృంగేరి పీఠాధిపతి మహారాజు శంకర్ మహారాజు గారి ప్రోత్సాహంతో ఆయన చేరదీయడం వల్ల ఉపనయనం చేశారు. మహారాజు గారు వేదాలు ఉపనిషత్తులు వాటి సారాంశాన్ని బోధించి నువ్వు బడుగుల కోసం పాటలు రాయాలని చెప్పి ప్రోత్సహించాడు. తర్వాత తెలంగాణ జానపద సాహిత్య పితామహుడు ఆచార్య బిర్దురాజు రామరాజు గారి సాన్నిధ్యంలో కూడా కొన్ని రోజులు ఉండడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ సాన్నిధ్యంలో ఉండి తర్వాత ప్రకృతి కవిగా సహజ కవిగా పేరు పొందాడు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా పాటల పూదోట అనే పుస్తకాన్ని అందశ్రీ గారు రాశాడు. అంతకు ముందుకు నిజంగా అతని పేరు నంది ఎల్లయ్య అసలైన పేరు. ఈ పుస్తకం రాసిన తర్వాత అందశ్రీగా పేరు మారింది. ఇలా అందశ్రీగా పేరు మార్చిన వ్యక్తి ఎవరంటే అతన్ని చేరదీసినటువంటి గురువు శృంగేరి పీఠాధిపతి శంకర్ మహారాజు గారు. ఈ అందశ్రీ అనే పేరు ఉరుతలుగింది పాటల పూదోట తర్వాతనే అతని పేరు ఉరుతలుగింది. తర్వాత అందేల సందడి అనేటటువంటి మరో పుస్తకాన్ని 1995లో రాశారు. ఈ పుస్తకాన్ని అలిశెట్టి ప్రభాకర్ గారికి అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత నిప్పుల వాగు అనే మరో పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాయడం జరిగింది. వాకులమ్మ అనేటటువంటి పుస్తకాన్ని మొదటగా రాయడం జరిగింది. వాస్తవానికి వాకులమ్మ అంత ప్రాచుర్యం పొందలేదు, కానీ పాటల పూదోట, అందెల సందడి, నిప్పుల వాగు ఇవి బాగా ప్రాచుర్యం పొందినటువంటి కవితా సంకలన పుస్తకాలు. అదేవిధంగా అందశ్రీకి సహజ కవి, ప్రకృతి కవి అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. లోక కవి అనేటటువంటి బిరుదుని USA అమెరికా రాజధాని వాషింగ్టన్లోని యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ లోక కవి అనే బిరుదుని ఇచ్చింది. దాంతోపాటు డాక్టరేట్ను ఇవ్వడం జరిగింది. పురస్కారాలు అందశ్రీ గారు ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. ఉదాహరణ ఎర్ర సముద్రం, గంగా, వేగు చుక్కలు ఈ సినిమాలకు పాటలు రాసి నంది అవార్డు అందుకోవడం జరిగింది. అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను అందుకున్నారు. దాశరథి పురస్కారాన్ని, సుద్దాల హనుమంతు జానకమ్మల జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.
2024 సంవత్సరం లోపల దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది. ఈ ఒక బాల్యం లోపల అనాథగా ఉండి అజారామమైనటువంటి కీర్తి పొందినటువంటి అందశ్రీ అందరికీ చిరస్మరణీయులు. ధన్యవాదాలు.